దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవాది దేవుడు మనకిస్తున్న వాక్యాంశం ఏంటంటే అహరోన్ అండి. అహరోన్ గురించి మనం ధ్యానించడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవానికి స్తోత్రం రాజా. నువ్వు మొట్టమొదటిగా ఏర్పాటు చేసిన ప్రధాన యాజకుడైన ప్రభా అహరోను గురించి ప్రభా మేము ధ్యానిస్తుండగా ప్రభా మాకు కొన్ని సత్యాలు నేర్పించమని, ఆ సత్యంలో మేము నాటపట్టుకు జీవించుటకు సేవకులమైన మేము, అలాగనే ప్రభా విశ్వాసమైన మేము ఏ రీతిగా ముందుకు సాగాలో, నీ కొరకు మేము ఏ రీతిగా యాజకులుగా ఉండాలో ఆ కృపని, ఆ సత్యాన్ని మాకు దయచేసి జీవించుటకు కృప చూపించమని యేసయ్య నామములో ప్రార్థనతో వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. అవునండి, దేవాది దేవుడు ఈరోజు మనకిస్తున్న వాక్యాంశం ఏంటి అంటే అహరోన్ అండి. హల్లెలూయా. అహరోన్ అంటే మరి హైలీ ఎగ్జాల్టెడ్, హై మౌంటైన్, ఎత్తైన కొండ అని, మరి హెచ్చించబడిన వాడని వాక్యం చెప్తుందండి. మరి నిజమే, అహరోను మరి 2 ఏళ్ళు 2 మొదటి అక్షరాలు, రోన్ అంటే ఇట్లా హెచ్చించిన వాడిగా. మరి నాకైతే హెబ్రూ రాదు, మరి ఆ మాటలకు వెళ్ళినా కానీ ఖచ్చితంగా మరి ఎగ్జాల్టెడ్ అనే పదాలు మరి బైబిల్లో చూపిస్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈ అహరోన్ అనే వ్యక్తిని దేవాది దేవుడు ఏ రీతిగా హెచ్చించాడు, ఏ రీతిగా గణపరిచాడు, ఏ రీతిగా దేవాది దేవుడు పిలిచాడు అనే విషయాల గురించి మనం ఈరోజు ధ్యానిద్దామండి. అవును, ఈరోజు నువ్వు సేవకుడిగా ఉంటే, సేవకురాలిగా మారాలని ఆశ నీలో ఉంటే ఈరోజు కొన్ని సత్యాలు దేవాది దేవుడు మీతో మాట్లాడును గాక. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మరి జాగ్రత్తగా వినండి. అసలు ఎవరు ఈ అహరోను అనంటే మరి మనకు తెలిసిన మోసెస్ యొక్క అన్నగారే ఉన్నాడండి. మరి వీరిద్దరి మధ్యలో నిజమైన వ్యత్యాసము కేవలం 3 సంవత్సరాలే. నేను అనుకుంటా ఉన్నాను, మరి మోసెస్ పుట్టినప్పుడు, మరి ఎప్పుడైతే ఆ సమయంలో ఐగుప్తులో మరి మోసెస్ పుట్టి ఉన్నాడు, వాళ్ళ అక్క మరియం పుట్టింది, మరి అహరోన్ గారు ఉన్నారు, మరి వీరు ముగ్గురు కూడా ఒక తల్లి కడుపులోనే పుట్టినట్టుగా మనకి బైబిల్ చెప్తుంది. ఏది ఏమైనానో అహరోన్ అనేవాడు మోసెస్ కంటే 3 సంవత్సరాలు ముందు పుట్టినవాడు. అహరోను సమయంలో మరి దేవాది దేవుడు అహరోన్ని చంపకుండా మరి ఎలా కాపాడాడో నాకు తెలియదు, కానీ మరి మోసెస్ని మాత్రం మరి చంప ప్రయత్నం అనేది జరిగింది. ఆ సమయంలో మరి ఆ రూల్స్ అనేవి వచ్చేవి. మగబిడ్డ ఎవరు పుట్టినను ఐగుప్తులో, మరి ఇజ్రాయలైట్స్కి ఎవరు పుట్టినను అబ్బాయి పుడితే మరి చంపేయాలని, సముద్రంలో పడేయాలని, అలాగే అమ్మాయి పుడితే బతికించాలని చెప్పేసి అక్కడ ఆజ్ఞ అనేది ఉందండి. ఆ సమయంలో మరి మోసెస్ యొక్క తల్లిగారు మరి అద్భుతమైన రీతిగా మోసెస్ని కాపాడడం జరుగుతుంది, బతికిస్తుంది. 3 నెలల తర్వాత మరి ఐగుప్తులో రాజైన ఫరో దగ్గరికే మరి వెళ్ళడం అనేది మరి ఈ మోసెస్కి దేవుడిచ్చిన ధన్యత అండి. మరి ఈ మోసెస్ గారి ఒక అన్నని మరి దేవాది దేవుడు ఏం చేశాడు, ఎలా పెంచాడు అనేది చూస్తే బైబిల్లో అయితే ఏం రాయబడలేదు. కానీ ఈ అహరోన్ అనే వ్యక్తి మరి ఎక్కడ కనిపిస్తున్నాడు అంటే మరి 40 సంవత్సరాలు ఐగుప్తులో జీవించిన మోసెస్ పారిపోయిన తర్వాత 40 సంవత్సరాలు మళ్ళా అరణ్యంలో జీవించిన తర్వాత ఎప్పుడైతే దేవాది దేవుడు మోసెస్ని దర్శిస్తాడో అప్పుడు మరి నువ్వు నా కోసం వెళ్ళు, నేను నా స్వరముగా, నా నోటి బూరగా వాడుకుంటాను, నిన్ను ఆ ఫరోకే దేవుడిగా చేస్తున్నాను, నువ్వు వెళ్ళి మరి ఫరో చేతుల నుండి మరి ఆ కుమారులని, నా బిడ్డల్ని, నా ఇజ్రాయెలైట్స్ నువ్వు తీసుకురా అన్నప్పుడు మరి మోసెస్ సాకులు చెప్తాడు కదండి, నాకు మాటలు రావు, నేను నత్తివాడు, నేను వేరే వాళ్ళని ఎన్నుకో అనే మాటలను బట్టి ఇక్కడ అహరోన్ అనే వ్యక్తిని దేవాది దేవుడు ఎన్నుకోవడం జరిగింది. అది కూడా కేవలం మరి అహరోని అనే వ్యక్తిని కేవలం మరి మోసెస్కి సహాయం చేయడానికి, సపోర్టింగ్గా ఉండడానికి మాత్రమే ఎన్నుకున్నాడు. ఒకవేళ మోసెస్ సరే దేవా నేను నిలబడతాను, నేను ముందుకు సాగుతాను, నన్ను వాడుకో అని ఆ మొదటి ప్రేరేపణ అంటే ఆ మొదటి 40 సంవత్సరాలు ఉన్నట్టుగా ఉండుంటే అసలు అహరోన్ అనేవాడు ఇక్కడ వచ్చేవాడు కాదని నేను అనుకుంటున్నాను. అది ఏదేమైనానో ఆయన అనాది సంకల్పం మనకు తెలియదు, ప్రణాళిక ఏదైనానో మరి మోసెస్ చెప్పిన మాటలు ఏమైనానో దేవాది దేవుడైతే అహరోన్ గారిని ఘనంగా ఇచ్చించాడు. ఆ పేరుకు తగ్గట్టుగానే ఆయనని మరి అహరోన్ అంటేనే మరి హై మౌంటైన్ అంటే ఎత్తైన కొండ అని అర్థమంట, మరి హెచ్చించబడిన వాడు అని అర్థమంట. మరి ఈ అహరోన్ గారిని దేవాది దేవుడు మొదటి ప్రధాన యాజకుడిగా అండి, హల్లెలూయా, మరి హై ప్రీస్ట్గా దేవాది దేవుడు ఎన్నుకోవడం అనేది జరిగింది. మరి ఎప్పుడైతే కేవలం మోసెస్కి సపోర్టింగ్గానే వెళ్తాననుకున్నాడేమో, మోసెస్కి సపోర్టింగ్గా మాట్లాడడానికి ఎలా అయితే ఒక కర్ర ఉందో అహరోన్కి కూడా ఒక కర్ర ఉందండి. మరి మోసెస్ కర్ర ద్వారా ఎలా అయితే గొప్ప గొప్ప అద్భుతాలు, సూచక క్రియలు మరి ఆ ఐగుప్తు దేశంలో దేవుడు జరిపించాడు, అహరోను కర్ర ద్వారా కూడా గొప్ప గొప్ప సూచక క్రియలు, అద్భుతాలు అయితే జరిగినాయండి. అవన్నీ మనం ధ్యానించగలము. మరి ఆ నిర్గమకాండంలో చూసినప్పుడు మరి మోసెస్కి అహరోనికి తేడానే లేకుండా దేవాది దేవుడు గొప్పగా ఇద్దరిని సమానంగా వాడుకున్నాడు. అవును కరెక్టే, మోసెస్తో అయితే ముఖాముఖంగా దేవాది దేవుడు మాట్లాడుతున్నాడు, అహరోనికి కేవలం మరి కొన్ని సందర్భాల్లో మాత్రమే ఇద్దరిని పిలిచి మాట్లాడుతున్నట్టుగా మనకు తెలుసండి. అది ఏది ఏమైనానో దేవాది దేవుడు అహరోన్ని మాత్రం ఒక శ్రేష్టమైన జనాంగంగా, శ్రేష్టమైన వ్యక్తిగా, ఒక అభిషేక్తుడిగా మరి దేవాది దేవుడు వాడుకున్నాడు. ఏ రీతిగా అనేది చూస్తే నేను అనుకున్నానండి, మళ్ళీ మొదటి మాటలోకి వస్తున్నాను, ఒకవేళ అహరోను
అహరోను కానీ మరి మోసెస్ కోసం రాకపోతే మరి ఆయనను దేవాది దేవుడు మరి ఇజ్రాయలైట్స్కి సంబంధించిన ట్రైబ్స్లో అండి మరి వారి దగ్గర మరి 12 గోత్రాలు ఉన్నాయి కదా. ఆ 12 గోత్రాలు ఒక్కొక్క గోత్రం నుండి యజమానులని అధికారులను ఎన్నుకున్నట్టుగానే అలా లేవీల నుండి మరి అహరోను గారిని ఎన్నుకునేవాడేమో దేవాది దేవుడు. మరి ఆ రీతిగానే ఒక పెద్ద మనిషిగా నిలబడి మాట్లాడడానికి అర్హతనిచ్చేవాడేమో. కానీ నిజంగా చెప్పాలంటే మరి మోసెస్ పక్షాన నిలబడ్డాడు కాబట్టేనేమో మరి నేను అనుకుంటున్నాను మరి మరి తమ్ముడి పక్షాన తమ్ముడికి నేనెందుకు సహాయం చేయాలి, నేనే హెడ్గా ఉండాలి, తలగా ఉండాలి అని అనుకోకుండా మరి మోసెస్ ద్వారానే తను నడిపించడం అనేది జరిగి మరి దేవాది దేవుడు హెచ్చించడానికి కారకుడయ్యాడండి. తగ్గింపు స్వభావం అనేది అహరోనులోనికి వచ్చింది. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మనకి తెలుసు మరి అహరోను కూడా ఎన్నో తప్పులు పాపాలు చేశాడు. మరి నాకు వచ్చిన పెద్ద డౌట్ ఏంటంటే మోసెస్ని సైతం కానాను దేశానికి వెళ్ళనీయకుండా శిక్షించాడని మనం అనుకుంటున్నాం. అందులో సత్యాలు అసత్యాలు ఏంటి అనేది పరమ దేవునికే తెలుసు. మనం ఊహిస్తామండి. కొన్నిటిని బట్టి మనం ఒక నిర్ధారణలోకి వస్తాం, ఇదైతే ఇది జరిగిందేమో అని. కొన్ని విషయాలు మనకి అర్థమే కాకుండా ఏది అర్థమైతే అది నమ్ముతూ ఉంటాం. ఏది ఏమైనా నిజమే అండి, అబద్ధమైతే కాదు. కానీ ఇక్కడ నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి ఏంటంటే అహరోను చాలా తప్పులు చేశాడండి. అహరోను మరి ఆ ఐగుప్తులను నడిపించిన విధానంలోనూ మరి కొన్ని సందర్భాలలో మరి కొన్ని తప్పులు చేశాడు. అయినను నేను గమనించింది ఏంటి అంటే మరి వేరే వాళ్ళని శిక్షించిన దేవాది దేవుడు ఈ అహరోన్ని ఒక్కసారి కూడా శిక్షించినట్టుగా నాకు బైబిల్లో కనిపించదు. ఒకవేళ నేను మిస్ అయ్యానేమో నన్ను క్షమించండి. కానీ నాకు ఒక 2 సందర్భాలు నేను చెప్తానండి. మొట్టమొదటి సందర్భం గురించి జాగ్రత్తగా వినండి. మరి ఇవన్నీ ఎందుకు దేవాది దేవుడు నా ద్వారా ప్రేరేపించబడి మరి మీకు చెప్తున్నాడో నాతో కూడా మాట్లాడండి. ఈరోజు నేను ఒక మాట చెప్తాను, నాతో మాట్లాడకుండా నేను మీతో మాట్లాడలేనండి, నా వల్ల కానే కాదు. ఈరోజు ఇది మొట్టమొదటిగా నాకు మాత్రమే వచ్చింది. ఇది నాతో మాట్లాడుతున్నాడు తన బిడ్డగా, తన సేవకురాలిగా. మరి నేను తన యాజకత్వంలో నేను ఉన్నాను కాబట్టి ఆ విషయంలో నేను నమ్ముతున్నాను కాబట్టి దేవాది దేవుడు ఇదిగో అహరోనులో ఉన్న లోపాలు నీలో ఉన్నాయా అని నాతో మాట్లాడుతున్నాడు. అహరోను లాగా నువ్వు మంచిగా ఉన్నావా అని మాట్లాడుతున్నాడు. అంటే 2 కోణాలు ఉంటాయండి ప్రతి మనిషికి. మరి మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. మరి దేవాది దేవుడు చెప్తున్నాడు అతనిలో ఉన్న చెడు నీలో ఉంటే తీసివేసుకో అని మాట్లాడుతున్నాడు. అందులో ఉన్న మంచి నీలో ఉంటే నువ్వు వాటిని బట్టి నడువు అంటున్నాడు. మనం నేర్చుకోవడానికి మరి బైబిల్ సందర్భాలు మనుషులని దేవాది దేవుడు మనకి ఇచ్చాడు. వారి అడుగుజాడలో నడవాలని చెప్తున్నాడు దేవాది దేవుడు. ఈరోజు నేనేమంటున్నానంటే అహరోను విషయంలో నాకు ఆశ్చర్యం కలిగించే ఒక మాట, ఒక సందర్భం ఏంటంటే అహరోన్ని దేవుడు శిక్షించలేదు. సందర్భం చెప్తున్నాను. మొదటి సందర్భం చెప్తున్నాను. మనకి తెలుసు కదా మరి మోసెస్ గారు మరి ఆ ఎత్తైన కొండపైనకి వెళ్ళినప్పుడు 40 దినములు 40 రాత్రులు యేసుతో పాటు తండ్రి దేవునితో పాటు గడిపినప్పుడు మరి ఆయనైతే పలకల మీద రాసుకొని వస్తాడండి. మరి ఆ సందర్భంలో మరి ఇక్కడ కింద జనాంగానికి తెలుసు అక్కడ మోసెస్ వెళ్ళాడు, అక్కడికి అహరోను కూడా ఉన్నాడు. అహరోనుకి అప్పచెప్పి మరీ వెళ్ళాడు. మరి నోరు మూసుకొని ఎదురు చూడాల్సింది పోయి ఏం చేశారంటే ఇశ్రాయేలీయుల వాళ్ళు ఇంకా మోసెస్ రాడా, కొండ మీదకి వెళ్ళిపోయాడా, చచ్చిపోయాడేమో, ఆయన ఏమైపోయాడో మాకు తెలియదు, ఇదిగో ఆ మనిషి ఏమైపోయాడు అని చెప్పేసి మరి వ్యసన కాంతుని చేశాడంట. అంటే ఆ మాటలకి తట్టుకోలేని సిచ్యువేషన్లో అహరోన్ దగ్గరికి వచ్చి ఏం మాట్లాడుతున్నారు అంటే అటు మోసెస్ని తిట్టుకుంటున్నారు, మోసెస్ గురించి మరి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు, నెగిటివ్గా మాట్లాడుతున్నారు. మరి నువ్వున్నావు, మరి నువ్వేం చేస్తావు, మమ్మల్ని ఇప్పుడు నువ్వు ఎక్కడికి తీసుకెళ్తావు అని చెప్పేసి ఆయనని మరి ఆయన బాధపడేలాగా చేసి ఆయనతో చెప్తున్న మాట ఏంటంటే మాకు ఒక దేవుడిని ఇవ్వు, ఇదిగో మా బంగారం అంతా తీసుకొస్తాం, మాకు ఒక దేవుడిని తయారు చేసి, మాకు బొమ్మను తయారు చేసి ఆ బొమ్మనే మేము మా దేవుడు అనుకుంటామని చెప్పేసి అన్నప్పుడు అహరోను కనీసం వాళ్ళని గద్దించలేదు. వారిని పని చేయను, మీరు ఎక్కడన్నా పోండని వదిలేయాల్సింది, అలా కూడా చేయలేదు. కానీ వారి మాటకు లోబడి అంటే వారికి భయపడ్డా, ఆ సందర్భంలో ఎందుకు అలా చేశాడో నాకు ఆశ్చర్యం వేస్తుంది. ఇప్పటికీ నాకు తెలియని సత్యం అండి. కానీ అహరోను మాత్రం మరి వాళ్ళకి సపోర్ట్ చేసినట్టుగానే మరి వారి బంగారం అంతా తీసుకొచ్చి ఒక అగ్నిలో వేసినప్పుడు ఒక దూడ వచ్చేస్తుంది. ఆ దూడని మరి వారు దేవుడని అనడం మాత్రమే కాదు, వాళ్ళు అనుకున్నా పర్వాలేదు, మరి ఈయనేం చేశాడు తెలుసా, రేపు ఈ బొమ్మకే మీరు పండగ చేసుకోండి అని చెప్పేసి పర్మిషన్ కూడా ఇచ్చేస్తాడండి. చూడండి అహరోను నిజంగా చెప్పాలంటే తప్పు చేశాడా లేదా? తప్పు చేశాడు. ఎంత భయంకరమైన తప్పు చేశాడు. వాళ్ళకి అనుమతించాడు. వాళ్ళ నుండి కనీసం పారిపోవాల్సింది తిను. సరే మీరు మీ చావేదో మీరు చావండి అని చెప్పేసి అక్కడ నుండి వెళ్ళిపోవాల్సింది, లేకపోతే ఆ అధికారం నుండి తప్పుకోవాల్సింది. కానీ వారి మాటలకి మరి వ్యసనాకాంతుడైపోయి ఏం చేయాలో తెలియని సిచ్యువేషన్లో మరి అక్కడ ఆయన నిస్సహాయ స్థితి ఏంటో మనకి తెలియదు, కానీ దేవుడికి తెలుసు. కానీ నారు ఎందుకు అలా అనుమతించాడో చేశాడో తెలియదు. భయంకరమైన తప్పు అయితే చేశాడు. అవును, అడిగాడు అహరోన్ని, మరి మోసెస్ అడిగాడు, నువ్వు ఎందుకు ఇలా చేసావని అడిగాడు. దేవాది దేవుడు కూడా అడిగాడు. కానీ ఏది ఏమైనా కానీ
అహరోన్ని దేవాది దేవుడు శిక్షించలేదండి. ఇది నేను చెప్పాలనుకుంటున్న సత్యం. ఎందుకు శిక్షించలేదు దేవా, ఇంత తప్పు చేశాడు కదా. మరి అక్కడ అహరోన్తో పాటుగా మరి అహరోన్తో పాటుగా ఉన్న వాళ్ళలో చాలా మందిని మరలా ఎవరైతే దేవుని పక్షాన ఇటువైపు రా అన్నప్పుడు అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి ద్వారా ఫరీద్ అనుకుంటానని అతని ద్వారా ఎంతో మందిని నాశనం చేసినట్టు కూడా మనకు తెలుసు. దేవునికి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళని చంపేశారండి. హల్లెలూయా. కావాలనుకుంటే దేవాది దేవుడు అక్కడ అహరోన్ని కూడా చంపగలడు. కానీ ఎందుకో తెలియదండి, అహరోన్ని కాపాడాడు. అహరోన్ని అసలు శిక్షించలేదు. ఇది నాకు ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ రోజు వరకు నాకు ప్రశ్నే. కానీ దేవాది దేవుడు నాకు కొన్ని సత్యాలు చెప్పాడండి. ముందుకెళ్తూ ఈ ముగింపులో ఖచ్చితంగా సత్యాలు మీకు చెప్తానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇదిగోండి రెండో మాట, రెండో సందర్భం గురించి చెప్తున్నాను. సంఖ్యాకాండము 12వ అధ్యాయం 1 నుండి 16 వచనాల వరకు మనం ధ్యానించినప్పుడు అక్కడ కూడా ఒక సందర్భం అండి. ఏంటంటే మనకి తెలుసు మోసెస్కి ఎవరు ఉన్నారు, అక్క అన్న ఉన్నారు, ఇద్దరు ఉన్నారు, మిరియాము అహరోన్ అంట. అవును, మనకి కొన్ని సందర్భాలు తెలుసు. కోరహ వీళ్ళంతా కూడా మోసెస్కి వ్యతిరేకంగా మాట్లాడతారు. అది ఇంకొక సందర్భం అండి. కానీ దానికంటే ముందు జరిగిన సంఘటన ఏంటంటే అహరోను మిరియాం ఇద్దరు కూడా మోసెస్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అది కూడా ఏంటంటే ఒక అన్యురాలైన స్త్రీని నువ్వు పెళ్లి చేసుకున్నావు అది ఇదని చెప్పేసి ఆమె గురించి కఠినంగా మాట్లాడడం మాత్రమే కాదు, దేవుడు నిన్నే పిలిచాడా, మమ్మల్ని పిలవలేదా అని మిరియాము అహరోను ఇద్దరు కూడా వాదిస్తున్నారు. వాళ్ళ వాదన అబద్ధము కాదు, వాళ్ళ వాదనలో అబద్ధం లేదు. కానీ వారు చెప్తుంది నిజమే. కానీ దేవాది దేవుడికి రోషం వచ్చిందండి. హల్లెలూయా. రోషం వచ్చి ఇదిగో నేను ఏర్పాటు చేసుకున్న నా దేవుడిని, నా దాసుని, నా బిడ్డని మిమ్మల్ని నేను మీకు స్వరమెత్తి మాట్లాడానేమో, నేను మిమ్మల్ని పిలుచుకున్నానేమో, కానీ నా కుమారుడైన నా మోసెస్తో నేను ముఖాముఖిగా మాట్లాడుతున్నాను, మీకు ఆయనకి పోలిక లేదన్నట్టుగానే దేవుడు వాళ్ళని గద్దించడం అనేది జరుగుతుందని వెంటనే వాళ్ళ ముగ్గురిని బయటకు పోయి ఈ గునుగుడు సునుడు మోసెస్ వినలేదు. కానీ అహరోను మాటలు మిరియం మాటలు దేవాది దేవుడు విని వారి ముగ్గురిని ఒకేసారి పిలిచి వారిని గద్దించినప్పుడు అహరోన్ అక్కడ ఏమంటాడు తెలుసా, క్షమించమని ఒక మాట అంటాడు. ఇదిగో డైరెక్ట్గా దేవుణ్ణి క్షమాపణ అడగలేకపోతాడు. కానీ అయ్యా ఇదిగో మేము నాశనం అయిపోతాము అని చెప్పేసి మోసెస్ ద్వారా క్షమాపణ కోరుకుంటా ఉంటాడు తండ్రిని. ఆ సందర్భంలో దేవాది దేవుడు ఏం చేస్తాడు తెలుసా అండి, మిరియాంని 7 దినాల పాటుగా, అంటే అసలు నిజం చెప్పాలంటే ఇమ్మీడియట్గా మిరియాంకి పక్షవాతం వస్తుంది, అంటే మన కుష్ఠవ్యాధి వస్తుందండి. కుష్ఠవ్యాధి వస్తుంది. అహరోనికి కూడా రావాలి ఈ లెక్క ప్రకారం. నాకు అదే ప్రశ్న, అహరోను కూడా నెగటివ్గా మాట్లాడాడు కదా, అహరోనికి ఏమో ఏమీ రాలేదు, కుష్ఠవ్యాధి రాలేదు, మిరియాంకి కుష్ఠవ్యాధి వచ్చింది. అది దేవుడు అనుమతించాడు, ఇక్కడ అనుమతించలేదు. ఎందుకు? ఇద్దరు సేమ్ తప్పు చేశారు, సేమ్ పాపం చేశారు. ఎందుకు దేవాది దేవుడు అహరోన్ని శిక్షించలేదు అని చెప్పేసి నాకు డౌట్ వచ్చింది. ఆ తర్వాత అహరోను మోసెస్ ఇద్దరు కూడా మిరియాం గురించి విజ్ఞాపన చేసినప్పుడు దేవాది దేవుడు అక్కడ ఒక మాట అంటాడండి, ఒక చక్కటి మాట అంటది 16వ వచనంలో. ఇదిగో ఒకవేళ తండ్రి శిక్షిస్తే తన శిక్షను అనుభవించదా, సరే నేను కూడా శిక్షించాను అనుకోండి అని ఒక 7 దినములు తన్ని ప్రత్యేకంగా పెట్టుకోండి. ఆ 7 రోజులు ఈమె ఈ శిక్షకి పాత్రలు అవుతుంది, 7వ దినం తర్వాత తను మామూలు అయిపోతుంది అని చెప్పేసి అలా అనుకుంటారండి. అప్పటి వరకు ఆ 7 రోజుల ప్రయాణం ఆగిపోతుంది. ఇజ్రాయెల్స్ అందరూ కూడా ఆమె కోసం ఎదురు చూస్తూ ఉంటారు. 7 రోజుల తర్వాత ఆమె స్వస్థత పొందుకుంటుంది, నార్మల్ అయిపోతుంది. కానీ ఇక్కడ మరొక ప్రశ్న అన్నది, ఎందుకు దేవాది దేవుడు అహరోన్ని కూడా శిక్షించలేదు అనేది నా ప్రశ్న అండి. నిజమే, నా ప్రశ్నకి జవాబు నిజమా కాదా నాకు తెలియదు. ఈ ప్రశ్న రావాలో రాకూడదు, నేను దేవుణ్ణి ప్రశ్నించట్లేదు, ఎందుకు దేవా అని దేవుణ్ణి నిలదీయట్లేదు. కానీ ఇక్కడ నాకు వచ్చిన ప్రశ్నకి దేవాది దేవుడు సత్యస్వరూపైన ఆత్మదేవుడు నాకు జవాబిస్తాడు, నాకు సత్యాన్ని బయలుపరుస్తాడని ఒకే ఆశతో నేను అడిగానండి దేవాది దేవుణ్ణి. నిజమే, ఈ 2 సందర్భాల్లో కూడా అహరోను భయంకరమైన చేయకూడని తప్పే చేశాడు. రెండో సందర్భం చూస్తే ఇద్దరికి చేసిన తప్పుకి ఒక్కరికే శిక్ష వచ్చింది. ఎందుకు ప్రభువా అని నేను అడగడం స్టార్ట్ చేసి అహరోను గురించి ఇంకెక్కువ ధ్యానించడం స్టార్ట్ చేసి ఈ ఒక్క ప్రశ్న, అంటే వచ్చిన ఈ ప్రశ్న వల్లనే కొంచెం నేను అహరోను గురించి ఎక్కువ ధ్యానించడం ఆరంభించానండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ తర్వాత చూస్తే నార్మల్ అయిపోతారు, ప్రయాణంలో వెళ్ళిపోతూ ఉంటారు. ఆ తర్వాత అదే సంఖ్యాకాండంలో 17వ అధ్యాయం అండి. అక్కడ చూసినప్పుడు ఏమవుతుందో తెలుసా, అహరోను కర్రను చిగురింపు చేయవాడని నేనే అని చెప్పేసి 12 గోత్రాలలో ఉన్న వారందరూ కోహరాకు సంబంధించిన గుంపే కావచ్చు, లేకపోతే ఆ గోత్రాలకు సంబంధించిన వారు మేము కూడా దేవుని చేత పిలువబడ్డవారమే, మేము కూడా యాజకులమే, అహరోను ఒక్కడైనా ఇతన్నన్నా అని చెప్పేసి, మోసెస్ ఒక్కడైనా అని చెప్పేసి వీరిద్దరికి మరలా వాళ్ళు వ్యతిరేకంగా వస్తున్నప్పుడు అక్కడ జరుగుతున్న సంఘటన ఏంటంటే, రాత్రికి రాత్రే నేను అహరోను కర్రను చిగురింప చేస్తాను. 12 గోత్రాల్లో ఉన్న కర్రలతో పాటుగా, అంటే అహరోను లేవి గోత్రానికి సంబంధించిన తరపు నుండి అహరోను కర్రను కూడా పెట్టమన్నప్పుడు ఎండిపోయిన ఆ కర్రని దేవాది దేవుడు అద్భుతమైన రీతిగా కేవలం దాన్ని చిగురింప చేస్తానని చెప్పాడు అంతే. కానీ
కానీ దేవాది దేవుడు చిగురింప చేయడం మాత్రమే కాదు, దానికి పువ్వులు కూడా పూసాయండి, బాదాం కాయలు కూడా కాసాయటండి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఒక వచనం అంటే నేను ఒక మెసేజ్ ఇచ్చానండి ఆల్రెడీ. మీరు వీలైతే మరి గాస్పెల్ టీవీలో కానీ లేకపోతే గ్రేస్ అండ్ ట్రూత్ మినిస్ట్రీస్ యూట్యూబ్లో కానీ మీరు చూడొచ్చండి. ఏంటి అంటే అహరోను కర్రను చిగురింప చేయవాడు ఆయన అనే మాటని మీరు ఒకసారి ధ్యానించగలరు దాంట్లో. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఇక్కడ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇక్కడ దేవాది దేవుడు అంత తప్పు చేసిన వ్యక్తిని మరి ఏర్పాటు చేసుకున్నాడు. అహరోను కర్రను చిగురింపు చేయవాడు నేనని రోషం కలిగి మరి తన బిడ్డ పక్షాన నిలబడి రాత్రికి రాత్రే మరి అంత గొప్ప కార్యము చేసి ఆ బిడ్డని ప్రత్యేకపరుచుకున్నాడు, మరి నిలబెట్టుకున్నాడండి. అందరి పక్షాన అహరోన్ని నిలబెట్టుకున్నాడు. మామూలుగా ఒక యాజకుడిగా చేయలేదు, కానీ ప్రధాన యాజకుడిగా చేశాడండి. ప్రధాన యాజకుడు పని ఏంటి అనేది చూస్తే ఆయన ఎక్కడికి వెళ్ళాలండి? హోలీ ఆఫ్ హోలీస్లోకి. అవును చూడండి, ఇంకొక సందర్భం, మోజెస్ అనే వ్యక్తి ఎవరండి? దేవుని చేత పిలువబడ్డవాడు. ఆయన పిలిపే ఆయనకు అభిషేకమేమో, ఆయన పిలువబడమే ఆయనకి శాంటిఫికేషన్ ఏమో నాకు తెలియదు, కానీ మోజెస్ ద్వారా అహరోన్ని మరి శాంటిఫై చేయడం అనేది కూడా జరిగింది. ఆ ప్రాసెస్ చాలా పెద్ద ప్రాసెస్ అండి. నేను చదివినప్పుడు ధ్యానిస్తున్నప్పుడు ఎలా ఉంటుందంటే, అహరోన్ని తన కుమారుల్ని ఒక ప్రత్యేకమైన రీతిగా పరిశుద్ధపరిచాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 7 దినముల పాటు వారి కోసం బలి అర్పణలు చేస్తూ, ఎవరు తెలుసా అండి? మోజెస్ గారు చేస్తూ. మరి మోజెస్కి అక్కర్లేదా అనే ప్రశ్న నాకు వచ్చింది. అదంతా మళ్ళీ మనం ధ్యానించవచ్చు. కానీ మరి ఇక్కడ చూస్తే అహరోన్ని ప్రతిష్ఠించడానికి, అహరోను సంతానాన్ని ప్రతిష్ఠించడానికి, ప్రధాన యాజకుడిగా ప్రతిష్ఠించడానికి దేవాది దేవుడు మోజెస్ని వాడుకున్నాడండి. ఎంతో గొప్ప ప్రాసెస్, లాంగ్ ప్రాసెస్. 7 దినముల పాటు ఆయన ప్రతిష్ఠించారు. ఆ 7 దినముల పాటు ఎక్కడికి వెళ్ళొద్దంట మరి తప్పిదం చేశారండి. 4 కుమారులు ఉన్నారు అహరోనికి. 2 తప్పు చేసినప్పుడు వెంటనే దేవాది దేవుడు వారిని శిక్షించి మరి చంపేశాడు కూడా. ఆయనను అహరోన్తో ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? నువ్వు మాత్రం కన్నీరు కార్చొద్దు, నువ్వు ఏడవద్దు, నువ్వు అంగలార్చొద్దు, ఎందుకంటే దేవుని అభిషేక తైలం ఇంకా నీ మీద ఉంది కాబట్టి అని. కీర్తనకారుడు రాసిన 133 అధ్యాయంలో ఒక చక్కటి మాట ఉంటుందని, అహరోను మనం కలిసిమెలిసి ఉండాలి, అంటే స్నేహితుల్లాగా ఉండాలి, మరి సహోదరుల ఐక్యత కలిగి ఉండుట ఎంత మధురం మనోహరం అని చెప్తుందండి అక్కడ వాక్యం. ఎలా ఉండాలి అంటే, అహరోను గడ్డం మీద పడిన ఆ నూనె అభిషేక తైలం లాగా కిందికి జారుతూ వచ్చిన అంచుల వరకు వెళ్ళిన మరి అభిషేక తైలం వల్ల ఉండాలి అని చెప్పేసి మరి ఆయన మీద పడిన అభిషేక తైలంతో ఐక్యతని పోలుస్తున్నాడు. హల్లెలూయా, నిజమే అండి. అహరోన్ని దేవుడు స్థానం ఇచ్చించాడు, ప్రధాన యాజకుడి స్థానం ఇచ్చాడండి. మొదటి ప్రధాన యాజకుడు అహరోనుగా ఉన్నాడు. కేవలం మాట్లాడడానికి నత్తివాడైన మోజెస్కి సహాయకుడిగానే వచ్చాడు, కానీ దేవాది దేవుడు అతనిని తన సంతానాన్ని గొప్పగా మరి నిలబెట్టుకున్నాడు. ప్రధాన యాజకుడి స్థానం ఇచ్చాడండి. ప్రైజ్ ది లార్డ్, దేవునికి మహిమ కలుగును గాక. నేను అడిగిన ప్రశ్నకి జవాబు నేను మీకు చెప్పాలనుకుంటున్నాను. అవును, నేను అడిగాను కదండి, ఎందుకు దేవాది దేవుడు అహరోన్ని మరి శిక్షించలేదు అన్నప్పుడు దేవాది దేవుడు నాతో మాట్లాడాడు. ఆత్మస్వరూపైన ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో తనని నేను ప్రత్యేకించుకున్నాను. మీరు గమనించండి, మోజెస్ ద్వారా అహరోన్ని ఆ 7 దినములు శాంటిఫికేషన్ అంటే పరిశుద్ధత కార్యము జరిగిన తర్వాత ఆ బలులు అర్పణలు ఎవరి కోసం? అహరోను పాపముల కోసం, అహరోను కుటుంబ పాపముల కోసం, అహరోను యొక్క మరి ఆ కోసం ఎన్నో అర్పణలు అండి. మరి ఎన్ని రకాల అర్పణలు ఉంటాయో తెలుసా అండి? పాప పరిహార్థ బలి అంట, మరి పశ్చాత్తాప బలి అంట, మరి ఎన్నో బలులు ఉన్నాయి. ఆ బలుల ప్రకారంగా అన్ని బలులు అర్పించి కృతజ్ఞార్పణ కూడా చేసిన తర్వాత మరి దేవాది దేవుడు మోజెస్కి ధర్మశాస్త్రం ప్రకారంగా, అంటే ఆ కొండ మీద ఇచ్చిన మార్గం ప్రకారంగా అహరోన్ని శుద్ధీకరించడం మాత్రమే కాదు, ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే ఈ బాధ్యతని దేవాదేవుడు అహరోనికి అప్పచెప్తున్నాడు. ఇక మీదట ఇదిగో ఇజ్రాయెల్ జనాంగం కోసం నువ్వా బలి అర్పణ చేయాలి, నువ్వా కార్యము చేయాలి, నువ్వు ప్రతిష్ఠించాలి, నువ్వు దేవునికి మరి మనుషులకి మధ్యలో అహరోను నిలబడాలి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేను ఊరికే అనుకుంటా ఉన్నాను, మోజెస్నే పెట్టుకోవచ్చు కదా దేవా, మోజెస్నే పెట్టుకోవచ్చు కదా అని అన్నప్పుడు మోజెస్ని దేవుడు విడిపించడానికి మాత్రమే వాడుకున్నాడు. కానీ అది కేవలం ఆ సందర్భంలో అహరోన్ సంతానాన్ని మరి నిత్య యాజకత్వంలోకి నిలబెట్టుకున్నాడు ప్రధాన యాజకుడిగా. అవునండి, మన ప్రధాన యాజకుడు, నిజమైన ప్రధాన యాజకుడు యేసు ప్రభువుకి సాదృశ్యంగానే మొట్టమొదటి స్థానంగా మరి నిజంగా అహరోనికి ఇచ్చాడు. మరి అహరోను ఏమి చేయాలి అంటే, కేవలం మరి ఆవరణంలోనూ మాత్రమే కాదు, మరి అతి పరిశుద్ధ స్థలంలో కూడా వెళ్ళడానికి సంవత్సరానికి ఒక్కసారి తనకు మాత్రమే అర్హత మరి ఇవ్వబడిందండి. ఇంకెవరు వెళ్ళడానికి వెళ్ళదు. మరి ఆ రీతిగా ఆయన అర్పణలు చేశాడు. ఆ 45 సంవత్సరాలు ఉన్నప్పుడు, మరి ఎన్ని సంవత్సరాలు నాకు తెలియదండి, ఎన్ని సంవత్సరాలు మరి దేవుడిచ్చిన ఈ వాగ్దానాల తర్వాత, దేవుడిచ్చిన ఈ అభిషేకం తర్వాత, మరి దేవుడు ప్రధాన యాజకుడిగా అభిషేకించి నిర్ణయించిన తర్వాత ఎన్ని సంవత్సరాలు ఈయన ప్రధాన యాజకత్వంగా చేస్తున్నాడో నేను లెక్క చెప్పలేను. కానీ ఆయన మాత్రం ప్రధాన యాజకుడిగా నిలబడ్డాడు. మొట్టమొదటి పాప సంబంధించిన అవన్నిటిని కూడా ఒప్పుకోలు చేయించడం అంత మాత్రమే కాదు, వాటికి సంబంధించిన ప్రతిష్ఠిత 40 సంవత్సరాల పాటు పాపము చేసినవన్నింటినీ మరి కడగేయడానికి, బలి అర్పణ చేయడానికి ఆ మొట్టమొదటి ధర్మశాస్త్రం ప్రకారంగా
మరి పాటించిన వాడు, నెరవేర్చిన వాడు, నిలబడిన వాడు ఎవరంటే అహరోనండి. అంటే మనుషులకి మరి అలాగే దేవునికి మధ్యలో నిలబడి మరి దేవాది దేవుని కార్యములు చేసి ఉన్న ఈ ప్రధాన యాజకుడికి ఇచ్చిన ధన్యత ఏంటంటే అభిషేకం అండి. ఆయన పైన ఉన్న అభిషేక తైలము. అందుకోసమే ఆయన ఏర్పాటు చేసుకున్న విధానం, తండ్రి తనని ఏర్పాటు చేసుకున్న విధానాన్ని బట్టి ఆల్రెడీ అహరోన్ని అభిషేకించాడు కాబట్టి మరి ఆయనని ఏడ్చి వ్యాధి కూడా ముట్టలేకపోయింది. దేవుడు శపించగలగలేకపోయాడండి. హల్లెలూయా. ఇదండి నేను చెప్పాలనుకుంటున్నా. మీరు ఎదురు చూస్తున్నారు కదా, దేవుడు కూడా తన అభిషేక్తులను శపించలేడండి. ఇది సత్యమమ్మ, ఇది సత్యము. పాత నిబంధన ప్రకారంగా జంతువుల రక్తాన్ని మరి అర్పించాలి నిజమే, కానీ అర్పించడానికి ఒక వ్యక్తి కావాలి. ఆ వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎవరు అంటే అహరోను. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ద్వారా జరగవలసిన ఆ కార్యములన్నింటినీ గుర్తు చేసుకుని దేవాది దేవుడు ఆయనని ఏడు దినములు వ్యక్తిగా ప్రతిష్ఠించుకున్నాడో నాకు అర్థం కాలేదు, కానీ ఆ ప్రతిష్ఠితని బట్టి, తను చేసిన పాప పరిహారార్థాన్ని బట్టి నిజమే తను తెలిసి తెలియకుండా చేసిన ఆ తప్పులు కప్పివేయబడ్డాయని నేను నమ్ముతున్నాను. దేవాది దేవుడు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా ఆయన జీవించలేకపోయినను ఆయన మీద ఉన్న అభిషేకం, ఆయన చేసిన ఆ అర్పణ, ఆ పరిశుద్ధత, మరి ప్రతిష్టాపన కార్యములను బట్టి ఎవరు చేశారండి? మోసెస్ చేశాడు. దేవుడు చేయలేదు. చూడండి, సమర్పణ కార్యాలని బట్టి మరి దేవాది దేవుడు అహరోన్ని శిక్షించలేకపోయాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఆయన పట్ల ఉన్న ఆ ప్రణాళికను బట్టి దేవాది దేవుడు అహరోన్ని ముట్టలేకపోయాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు నా జీవితంలో కూడా అవునండి, మనము దేవుని బిడ్డలుగా ఉన్నాం, మనం దేవుని యాజకులుగా ఉన్నాం, యాజకత్వంలో ఉన్నాము. అవునండి, కేవలం పుల్పిట్ మీద నిలబడి వాక్యం చెప్పడం మాత్రం కాదు, ఇలా పరిచర్య చేసిన వారు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరిని దేవాది దేవుడు యాజకులుగా పిలుస్తున్నాడు, రాజులుగా పిలుస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన మనకి యాజకత్వం ఇచ్చాడు. ఎలా అంటే, ఇదిగో అమ్మా, నువ్వు దేవుని నమ్ముకుని ఉంటే, నువ్వు దేవుని బిడ్డవైతే, ఇదిగో దేవుని నామంలో రక్షణ పొందుకున్నావైతే, నువ్వు దేవుడికి ఇక్కడ లోకంలో చేస్తున్న మనుషుల మధ్యలుగా నిన్ను నిలబెడుతున్నాడు దేవాది దేవుడు. అవును, సేవకులకైతే కంపల్సరీ అండి, వాళ్ళకి వాళ్ళ జీతము పెద్దదే, వాళ్ళ ప్రయాసము పెద్దగా వాళ్ళు ఉండాలి. అంత మాత్రమే కాదు, ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళ శిక్ష కూడా పెద్దదే. కానీ నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను ఈ ముగింపులో ఏంటంటే, అహరోనుని క్షమించాడు దేవుడు, క్షమిస్తూనే వచ్చాడు, పట్టించుకోలేదండి, చూసి చూడనట్టు వదిలేశాడు. కానీ ఇప్పుడు నూతన నిబంధనలో కూడా అదే జరుగుతుందండి. నిజం చెప్తున్నాను నేను. అవును, సేవకులు అనేవాళ్ళు తప్పు చేస్తే దేవాది దేవుడు చూసి చూడనట్టుగా వదిలేస్తున్నాడు. నిజంగా అండి, నేను అనుభవపూర్వకంగా చెప్తున్నాను. ఎందుకు వదిలేస్తున్నాడు అనే ప్రశ్న నాకు వచ్చినప్పుడు దేవాది దేవుడు ఇదే చూపించాడు. ఏంటి తెలుసా? అహరోను లాగా దేవాది దేవుడు వారిని ప్రతిష్ఠించుకున్నాడండి ఆయన పిలుపు కోసం. ఒకవేళ ఇప్పుడు ఆ సేవకులని అంటే నన్ను కానీ నేను తప్పు చేస్తాను, నన్ను వెంటనే ఇమీడియట్గా దేవుడు శిక్షించాడు అనుకోండి, నేను నాశనం అయిపోతే అది దేవునికి అవమానం అండి. అది దేవుడికి తెలుసు, అది దేవునికి అంటే నేను అప్పుడు అహరోను గురించి అవమానం అని నేను చెప్పట్లేదు. కానీ ఇప్పుడు ప్రెసెంట్ నూతన నిబంధన ప్రకారం ఆయన చేత మరి అభిషేకించబడిన మనము, ఆయన చేత పిలువబడిన మనము, ఆయన కోసం అంటే పరిచర్య చేయాల్సిన మనము, నియమించిన తన బిడ్డలకి దేవునికి మధ్య నిలబడాల్సిన మనమే తప్పులు చేస్తూ పాపాలు చేసి పోతూ ఉంటే దేవాది దేవుడు మౌనంగా ఉన్నాడండి. మౌనంగా ఉండి చూస్తూ ఉంటాడు. మనం అనుకుంటాం దేవుని కృప అనుకుంటాం. నిన్నటి వరకు తప్పు చేస్తావు, ఈ రోజు వరకు తప్పు చేస్తావు. ఇదిగో నేను ఈ స్టూడియోకి రాకముందు మరి గంట ముందు నేను ఏ స్థితిలో ఉన్నానో నాకు తెలుసు, నా దేవుడికి తెలుసండి. అయినను నేను ఆ తప్పు చేసి ఇక్కడ వచ్చి నిలబడ్డను దేవుని సేవకురాలిగా, మరి అభిషేక్తురాలిగా, ఆయనకి మరి మీకు మధ్యలో నేను నిలబడుతున్నాను కాబట్టి దేవాది దేవుడు నాకు కృపనిస్తాడు, నన్ను వాడుకుంటాడు, నా ద్వారా మీతో మాట్లాడతాడు, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు, మీకు హీలింగ్ని ఇస్తాడు, మిమ్మల్ని విడుదలనిస్తాడు, మీకు కావాల్సినవన్నీ చేస్తాడు నా ద్వారా. కానీ నన్ను మాత్రం అలా పక్కకు పెడతాడమ్మా. ఎందుకు పెడతాడు తెలుసా? శిక్షించడు అలా అని చెప్పేసి దీవిస్తాడు అనుకుంటున్నాను. కానీ నేనేమనుకుంటున్నాను, నాకేమి నేను ఇప్పుడే తప్పు చేసి వచ్చాను, ఆయనను దేవుడు నన్ను వాడుకున్నాడు, ఇదిగో నా ద్వారా ఎంతోమంది దీవించబడ్డారు, ఇదిగో ఎంతోమంది కాల్ చేస్తున్నారు, ప్రార్థన చేయించుకుంటున్నారు, వాళ్ళకి అద్భుతాలు జరిగాయంట, అంటే నా దేవుడు నన్ను క్షమించాడు, నేను కృపాకాలంలో ఉన్నాను, నన్ను క్షమించేశాడని చెప్పేసి మనం ఈ రకంగా సేవకులమైన మనం మోసపోతున్నామండి. నిజానికి అది కాదు సత్యం. ఏంటి తెలుసా? అహరోను విషయంలో అయితే అది మొదటి ప్రధాన యాజకుడు కాబట్టి అతనికి దేవుడు ఇచ్చిన అత్యధికమైన కృప చొప్పున నిలబడ్డాడు. ఆయనకి పాప పరిహారం అనేది చేస్తూ వచ్చాడు కాబట్టి అక్కడ ఏమీ జరగలేదు. కానీ ఇక్కడ ఏంటంటే మన కోసం దేవుడు వేచి ఉన్నాడమ్మా. ఒక టైం వస్తుంది చూస్తాను, మన పాపాల పుట్ట పెరుగుతా పోతా ఉంటాయి. ఒక టైంలో ఆయన మొత్తకుండా మానడమ్మా. సేవకులమైన అభిషక్తులమైన ఎవరైనా కానీ ఆలస్యం జరుగుతుంది. ఈ ఆలస్య సమయం ఎందుకు ఇస్తాడు అంటే, నేను గతంలో కూడా చెప్పాను, సౌల్ విషయంలో, దావీదు విషయంలో కూడా మాట్లాడుతూ ఏంటి అంటే, నువ్వు మారుతావా లేదా అని చూస్తాడు. నీలో ఉన్న అభిషేకము మరి మార్చడానికి మరి దేవాది దేవుడు సహాయం చేస్తాడు. కానీ నువ్వు అభిషేకాన్ని కేవలం నీ ద్వారా అద్భుతాలు సూచక్రియలు జరిగితే చాలనుకుంటూ దేవాది దేవుడు నన్ను క్షమించాడని అపోహలో నువ్వు ఉంటూ జీవిస్తూ
జీవిస్తూ ముందుకు సాగితే చివరికి నువ్వు జీవించాల్సింది ఎక్కడ తెలుసమ్మా? నిత్య నరకంలోనికి అని దేవాది దేవుడు చెప్తున్నాడు. మరి వాక్యం చెప్తుంది కదండి, ఇదిగో బోధించు వారి శిక్ష అధికమంట విన్నవారి కంటే ఎక్కువ. అంటే ఇప్పుడు నా శిక్ష మీరు వింటున్నారు, నేను పాటించకపోతే నాకు ఆ శిక్ష ఎక్కువ. శిక్ష అంటే ఇప్పుడే రాదు, అదే ప్రాబ్లం అయిపోయింది. ఇప్పుడే వస్తే బాగుండేదండి, కానీ ఇప్పుడు రాదు, తర్వాత వస్తుందండి. ఇప్పుడు శిక్ష అనుభవించడం మేలే, ఇప్పుడు దేవుని చేతిలో పడడం మేలే, కానీ మరి అంతంలో మరి నరకంలో పడడం, కానీ అంతంలో దేవుని చేతిలో పడి శిక్షించబడడం కూడా అది మంచిది కాదని ఈరోజు దేవాది దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం మార్చుకుందాం, మన జీవితం మార్చుకుందాం, మన యాజకత్వ జీవితాన్ని మార్చుకుందాం. అంత మాత్రమే కాదు, మన పరిచర్య విధానం మార్చుకుందాం. దేవునికి ఇంపైన సువాసనగా మన యాజకత్వం అనేది మరి ఆయనకి సాయంత్రపు నైవేద్యంలాగా వెళ్ళాలండి. మనం చేసే ప్రతి పరిచర్య ప్రార్థన మాత్రమే కాదు, ఇదిగో ఈ అద్భుతాలు సూచక్రియలు, ఏదో వాక్య పరిచర్య, ఏదో జ్ఞానంతో కూడిన సత్యాలు మర్మాలు ఇవి మాత్రమే కాదండి. మన జీవితమే ఒక యాజకత్వంగా మన బలి అర్పణగా మరి ఆయనకి ఇంపైన సువాసనగా వెళ్తే మరి ప్రతి క్షణము ఆనాడు అహరోన్ని క్షమించిన దేవుడు మనల్ని కూడా ప్రతి క్షణం నిజంగా క్షమిస్తాడమ్మా. మన పాపాల పుట్టని జ్ఞాపకం చేసుకోడు. నిజమే, పడిపోవడం తప్పు కాదు, కానీ పడిపోయి కూడా లేవకపోవడం అనేది తప్పని మీతో చెప్తున్నాను. అదే భయంకరమైన పాపం. నిజమైన పాపం ఏంటి తెలుసా అండి? మీరు పడిపోవడం తప్పు కాదమ్మా, నిజమే, ప్రతి మనిషి పడిపోతారు. అది గొప్ప సేవకులైనా గొప్ప అభిషేక్తులైనా సరే పడిపోతారు. కానీ పడిపోయిన వెంటనే తిరిగి లేచి దేవా తప్పైపోయిందని సరిచేసుకొని మరలా పడిపోకుండా ప్రయత్నించడమే మంచిది. కానీ నువ్వు పడిపోయి కూడా అదే స్టేజ్లో ఉంటే అదే నిజమైన పాపమని దేవుడు ఈరోజు మీతో మాట్లాడుతున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. మీతో మాత్రమే కాదండి, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునగాక. కాబట్టి మన శిక్ష డబుల్ అని దేవుడు చెప్తున్నాడు. ఇక్కడ చూస్తే అహరోను కాలంలో మరి ఆయన చూసి చూడనట్టుగా వెళ్ళిపోయాడనే మాట ఎంత నిజమో ఈరోజు మన జీవితంలో కూడా అలాగే చూసి చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉంటాడు, కానీ జ్ఞాపకం చేసుకుంటాడు. అహరోన్ని అయితే దేవుడు హెచ్చించాడు, గణపరిచాడు. మరి ప్రధాన యాజకుడి స్థానమే ఇచ్చాడు. ఎందుకంటే మోజెస్కి తను చేసిన సహాయమే కావచ్చు. మరి దేవుడు పిలవంగానే వెంటనే వచ్చి ఆయన నమ్మకంగా నిలబడ్డాడు. తన శక్తికి మించింది చేశాడు. కాబట్టి దేవాది దేవుడు ఎల్లవెల్లలా ఎన్నటికి మరి అహరోన్ని హెచ్చించాడని అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. తన బిడ్డల్ని కూడా వాడుకున్నాడు. మరి ఎంతో గొప్ప కార్యాలు వారి ద్వారా జరిపించినట్టుగా మనకి తెలుసు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. నేర్చుకున్నామండి ఈరోజు ఏమన్నా మరి చిన్న ప్రార్థనతో ముగించుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం రాజా. ఇదిగో నాయన ప్రభా, నిజమే అహరోన్ లాంటి జీవితాలు ప్రభా నాయన మరి మేము కలిగి ఉండుటకు కృప చూపించండి. నువ్వు పిలిచిన చిన్న పిలుపుకైనా ప్రభా ఒకరికి సహాయం చేసే విషయంలో కావచ్చు, లేకపోతే నీకు మనుషుల మధ్యన యాజకత్వం చేసే విషయంలోనైనా నమ్మకంగా జీవించే కృపను దయచేయండి ప్రభా. ఆనాడు అవును ప్రభా, అంత గొప్ప పదవిని ప్రభా ఎవరు ఎంటర్ కానీ అతి పరిశుద్ధ స్థలంలోనికి అహరోను ఎంటర్ అయినట్టుగానైనా నిత్యము యాజకత్వం చేసే భాగ్యాన్ని మాకును ప్రభా ప్రతి క్షణం ప్రతి దినం నైనా నీ సన్నిధి మాలో ఉంటుండగా మేము వచ్చుటకు కృప చూపించమని, అలాంటి పరిశుద్ధ జీవితము మాకు దయచేయమని, సమాధానంతో నింపమని యేసు నామములో ప్రార్థనతో అడివేడుకుంటూ పొందుకుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.